రంజాన్ వేళ మారిన వ్యూహం కానే హెచ్చరికలు తప్పవు. గత కొద్ది రోజులుగా నిప్పులు కురిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. ఇరు దేశాల మధ్య 5 రోజుల పాటు యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. రంజాన్ పవిత్ర మాసం కావడంతో పాటు సౌదీ అరేబియా, టర్కీ, ఖతర్ వంటి దేశాల మధ్యవర్తిత్వం ఫలితంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ అధికారికంగా కాల్పుల విరమణను ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ బుధవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుల్లా థరార్ వెల్లడించారు. ఈ ఒప్పందం వచ్చే సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో మానవతా దృక్పథంతో దాడులను నిలిపివేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ 5 రోజుల విరామం కేవలం తాత్కాలికం మాత్రమేనని, పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని పాక్ స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ ఒప్పందానికి 2 రోజుల ముందే పాకిస్తాన్ దారుణాన్ని కూడగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 400 మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానవీయ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంత భారీ ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు రంజాన్ పేరుతో శాంతి మంత్రం పఠించడంపై అంతర్జాతీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 రోజుల విరామం శాశ్వత శాంతికి దారితీస్తుందా, లేక సోమవారం తర్వాత మళ్లీ దాడులు మొదలవుతాయా వేచి చూడాలి. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఖ్యాతి కనెక్ట్స్.